హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు రాఫాయికే నెల్లూరు. లాస్ట్ వీడియోలో నేను గ్లకోమా గురించి, అది ఎవరికి వస్తుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చెప్పాను కదా. మరి ఈరోజు కామన్గా గ్లకోమా పేషెంట్ చేసే మిస్టేక్స్ని కొన్ని చెప్తాను. అవి ఏంటంటే, యూజువల్గా ఒక్కసారి గ్లకోమా డయాగ్నోజ్ అయిందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ డ్రాప్స్ వేసుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ కామన్గా పేషెంట్స్ ఏం చేస్తారు అంటే, ఒకసారి గ్లకోమా డయాగ్నోజ్ అయిన తర్వాత ఒక 1 month 2 months డ్రాప్స్ వాడతారు. ఆ తర్వాత వాటిని వాడరనమాట. వాడకుండా ఒక 5 years తర్వాత 10 years తర్వాత వస్తారన్నమాట డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే చాలా ప్రెషర్స్ హైగా ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక్కసారి గ్లకోమా డయాగ్నోస్ అయింది అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గ్లకోమా మెడికేషన్స్ ఎప్పటికీ వేసుకుంటూనే ఉండాలి. అండ్ ఎవ్రీ 3 monthsకి 6 monthsకి చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఒక డ్రాప్తో స్టార్ట్ చేస్తాం, లాస్ట్ వీడియోలో చెప్పినట్లు. ఒకవేళ దాంతో సరిపోలేదు అనుకుంటే ఇంకొక డ్రాప్ యాడ్ చేస్తాం అనమాట. కాబట్టి రెగ్యులర్ మానిటరింగ్ అవసరం. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడు ఒక డ్రాప్ అంటే సింపుల్ డ్రాప్ పెడతామన్నమాట. పెట్టిన తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ 3 months తర్వాత రమ్మంటాము. వచ్చినప్పుడు ఆ డ్రాప్తోనే ఆ ప్రెషర్స్ కంట్రోల్లో ఉన్నాయంటే ఆ డ్రాప్నే కంటిన్యూ చేయమంటే మళ్ళీ 6 months తర్వాత రమ్మంటాం అనమాట. కానీ కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు అంటే, అదే డ్రాప్ స్టార్టింగ్ ఏ డ్రాప్ అయితే పెట్టామో అదే డ్రాప్ వాడుకుంటూ మళ్ళీ 5 years తర్వాతనో 10 years తర్వాతనో వస్తారనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము గ్లకోమా డ్రాప్ వాడుకుంటున్నాం కదా అనుకుంటారు. కానీ అది వాళ్ళకి సరిపోయి ఉంటుంది అనమాట. ఒక 1 year తర్వాత 2 years తర్వాతనో. సో మళ్ళీ అది సరిపోక ఏదో కొంత కంట్రోల్ అయితే ఉంటుంది కానీ బట్ ఆల్మోస్ట్ డ్యామేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, డ్యామేజ్ కొంచెం అడ్వాన్స్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 2 mistakes ఎప్పటికీ చేయదు. ఏంటంటే, వన్స్ గ్లకోమా డయాగ్నోజ్ అయిందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకుంటూనే ఉండాలి. ఎవ్రీ 3 to 6 monthsకి చెకప్ చేయించుకుంటూనే ఉండాలి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, స్టార్టింగ్ పెట్టి డ్రాపే వాడుకుంటున్నాం కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి రాకుండా ఉండకూడదు. డ్రాప్ వాడుకుంటూ కూడా ఎవ్రీ 3 monthsకి 6 monthsకి రెగ్యులర్ చెకప్స్లో ఉంటే మీ ఆప్టిక్ నర్వ్ ఎట్లా హెల్దీగా ఉందా, డ్యామేజ్ అవుతుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా డ్రాప్స్ వాడాలా అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 mistakes ఎప్పటికీ చేయొద్దు. థ్యాంక్ యూ.